తెలుగు లాంగ్వేజ్లో ఏదైనా మంచి హై పేయింగ్ జాబ్ కావాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. సో ఈ యొక్క ఫస్ట్ కంపెనీ చెప్పబోయే కంపెనీలో తెలుగు లాంగ్వేజ్ బేస్ చేసుకొని మనకు ఒక జాబ్ రోల్ కోసం హైరింగ్స్ అయితే చేసుకుంటున్నారు హైదరాబాద్ లొకేషన్ నుండి, అది కూడా ఒక రిప్యుటేషన్ కంపెనీ నుండి. సో మనకి నెక్స్ట్ వేవ్ కంపెనీ నుండి వచ్చేసి స్టూడెంట్ రిలేషన్షిప్ ఆఫీసర్ అనే రోల్ కోసం వచ్చేసి హైరింగ్ అయితే చేసుకుంటున్నారనమాట. స్టూడెంట్ రిలేషన్షిప్ ఆఫీసర్ తెలుగు ప్రాసెస్ కింద హైరింగ్ చేసుకుంటున్నారు. ఫీల్డ్ వర్క్ హైబ్రిడ్ రోల్ కింద హైదరాబాద్ లొకేషన్ నుండి ఫుల్ టైం జాబ్ రోల్ కింద ఈ కంపెనీ వాళ్ళు హైరింగ్స్ అనేది కూడా చేసుకుంటున్నారనమాట. కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ తెలుసుకోబోయే ముందు ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి అండ్ ఒక 100 లైక్స్ అయితే టార్గెట్ పెట్టుకుందాం. సో తొందరగా 100 లైక్స్ అయితే చేసేయండి. సో నెక్స్ట్ వేవ్ కంపెనీ నుండి స్టూడెంట్ రిలేషన్షిప్ ఆఫీసర్ తెలుగు ప్రాసెస్ కింద హైబ్రిడ్ ఫీల్డ్ వర్క్ కింద తెలంగాణ అండ్ హైదరాబాద్ ఫుల్ టైం రోల్ కింద హైరింగ్ చేసుకుంటున్నారు. సో మనం వర్క్ ఏం చేయాలంటే డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ అచీవింగ్ ఏ గివెన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ అప్లికేషన్ బేస్ చేసుకొని వర్క్ చేయాలి. కండక్టింగ్ స్టూడెంట్స్ డెమో ఆన్ 12th గ్రేడ్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. మినిమం నెంబర్ ఆఫ్ ఫీల్డ్ విజిట్ వచ్చేసి 12th గ్రేడ్ స్కూల్స్ కాలేజెస్ అండ్ పర్మిషన్స్ ఫర్ ది స్టూడెంట్ డెమోస్ షెడ్యూల్ చేయడము, కండక్ట్ స్టూడెంట్ డెమోస్ వీక్లీ బేసిస్ మీద వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. వాళ్ళు ఆ కంపెనీకి సంబంధించిన ప్రమోట్ అవర్ కంపెనీ ప్రోగ్రామ్స్, ఇంక్రీజ్ అవేర్నెస్ అమాంగ్ స్టూడెంట్స్, అవంతా మనకి కంపెనీ వాళ్ళే ట్రైనింగ్ అయితే ఇస్తారనమాట. బిల్డ్ రిలేషన్షిప్ విత్ 12th గ్రేడ్ స్కూల్స్ కాలేజెస్ అండ్ హై స్కూల్ కౌన్సిలర్స్ అండ్ అదర్ ఎడ్యుకేషనల్ పార్ట్నర్స్ తోటి మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్గా వర్క్ ఏం చేయాలో కూడా మీకు వాళ్ళు నేర్పించడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది వచ్చేసి బేసిక్ డీటెయిల్స్ అనమాట గైస్. మరిన్ని డీటెయిల్స్ మీరు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే చూడవచ్చు. సో మినిమం క్వాలిఫికేషన్ ఎవరున్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. ఈ యొక్క ఇంటర్పర్సనల్ ప్రజెంటేషన్ స్కిల్స్ ఇట్లాంటివి. సో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఈ యొక్క ఫీల్డ్ విజిట్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే కనుక మీకు అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. లైక్ ఫ్రీ సేల్స్ టర్మ్స్ ఇన్ ది ఎడ్యుటెక్ డొమైన్ అడిషనల్ అడ్వాంటేజ్గా అయితే ఉంటుందన్నమాట. హ్యావింగ్ స్ట్రాంగ్ కనెక్షన్స్ విత్ 12th గ్రేడ్ స్కూల్స్ అండ్ కాలేజ్ అడ్వాంటేజ్గా అయితే ఉంటుంది. నేటివ్ లాంగ్వేజెస్ విషయానికి వస్తే మీకు నేటివ్ స్పీకర్ ఆఫ్ తెలుగు అయితే రావాల్సి అయితే ఉంటుంది. వర్కింగ్ ఫ్లూయెన్సీ వచ్చేసి ఇంగ్లీష్లో అయితే మీకు బేసిక్ నాలెడ్జ్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. సో వర్క్ లొకేషన్ అండ్ వర్కింగ్ డేస్ విషయానికి వస్తే మనము ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఈవెంట్స్ బేస్ చేసుకుని వర్క్ చేయాలి. మీకు ఫ్యూయల్, ఫుడ్ అండ్ అకామిడేషన్ రిలవెంటెడ్ ఎక్స్పెన్సెస్ అంతా మనకి కంపెనీనే ప్రొవైడ్ అయితే చేస్తారు. షుడ్ బీ ఫ్లెక్సిబుల్ టు కమ్ టు ది ఆఫీస్ వెన్ ఎవర్ రిక్వైర్డ్. కంపెనీకి ఎప్పుడైతే మీకు అవసరం ఉంటుందో, మీతో పని ఉంటుందో మీరు అప్పుడప్పుడు కంపెనీకి అయితే అటెండ్ అవ్వాలి. తర్వాత వీక్లీ 6 days వర్క్ ఉంటుంది. రొటేషనల్ వీక్ ఆఫ్స్ కూడా మనకి ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. సో ఎక్స్పెన్సివ్ ట్రావెలింగ్ ప్రొవైడ్ చేస్తారు. ఓన్ ల్యాప్టాప్ అయితే మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది. కంపెన్సేషన్ కింద శాలరీ అప్ టు 9 lakhs ఫర్ యానం అయితే ఉంటుంది. 3 to 6 అయితే ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది. ప్లస్ మనకి 3 lakhs వరకు పర్ఫార్మెన్స్ బేస్డ్ శాలరీ అయితే ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి బేసిక్ డీటెయిల్స్ అనమాట గాయస్. సో అప్లై లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి గైస్. మరిన్ని వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.